కారకుండా రక్షణ కవచం కూడా తెచ్చాను మేడం. నీ కవచం మాకొద్దు, మా కవచమే వాడాలి. ఆహా, రూల్స్ కూడానా? ఎంతసేపు? గంటే. గంట చాలన్నమాట నీ గంటకి. అంటే మీ రేట్లు రెయిన్బో నడుతున్నాయి, అందుకే ఏదో గంట సుఖం. ముందు పేమెంట్ ఇచ్చిపో. అదేంటి, పని అయ్యాక కదా పేమెంట్? పని అయ్యాక పారిపోతే? హలో, పౌరుషం లేనోడే పారిపోతాడు. ఇదిగో నీ పౌరుషం ఏంటో పక్కలో చూపించుకో, పేమెంట్ దగ్గర కాదు. గంట కదా, అరగంటలో మా ఫ్రెండ్ ఫోన్ పే చేస్తా అన్నాడు. పని అయ్యాక పేమెంట్ ఇద్దాం అనుకున్నా. పర్సల్లో పైసలు ఉండవు, స్తంభాల్లో మాత్రం సెగ ఉంటది. అలా అనకండి మేడం. ఏ స్తంభాల్లో సగం ఉండదు చెప్పండి? అది మోగాకే లోపల నీ గంటను మోగిద్దు గాని. ఇది మోగితే గాని మా గంట మోగిచ్చద్దు అంటారు, అంతేగా? మిట్ట మధ్యాహ్నం మొగ్గలో బేరం. మేడం, కొంచెం వాటర్ ఇస్తారా? భోజనం టైంగా బిర్యానీ కూడా దమ్మంటావా? అక్కర్లేదండి, చేసే వచ్చాం. సంతోషం. ఇదిగో. థ్యాంక్స్ అండి. ఒసేయ్, కస్టమర్ అన్నావు, కస్టమర్ కనబడక కింద నా కూతురు కన్నీళ్లు పెట్టుకుంటుందే. ఏమే, కడుపు కోసం చేస్తున్నానా నీ కామం తీర్చడం కోసం చేస్తున్నానా ఈ బిజినెస్? ఒసేయ్, నువ్వు ఓనర్వే, మేం పని వాళ్ళం, పని మీద డెడికేషన్ నాది. నీ డెడికేషన్ తీసుకెళ్లి దెబ్బలో పెట్టుకో. వాడి ఫోన్ గంట మోగాకే లోపలికి వచ్చి వాడి గంట మోగిస్తాడు. సర్లే, దొంగమండండి దొంగమండ. వచ్చేస్తుందండి, వచ్చేస్తుంది. త్వరగా వీరో. ఇంకెంతసేపు తీసుకుంటారో పుచ్చకాయ. ఇక వీడు డబ్బులు ఇచ్చినట్టే. రే, వేసే కొంపకొచ్చి వాకింగ్ చేస్తావేంద్రా? వస్తాయి మేడం, వస్తాయి. కొంతసేపు ఆగండి, ఈలోపు వేరే కస్టమర్ వస్తే మీరు కానిచ్చేయండి. మా దగ్గర కస్టమర్లు ఉంటే నిన్నెందుకు ఎంతసేపు ఉంచుతాం? మేడం 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 మేడం, నీ సౌండ్ పొల్యూషన్ ఏంటంటే నీ సెల్లుకి సరికందిందని అర్థం అవుతుంది. త్వరగా పంపు. ఇదిగో, గంటలో 20 నిమిషాలు చూపులకే అయిపోయినాయి. ఇక చేతలెప్పుడు? చేస్తానండి. నాకిది ఫస్ట్ టైం. ఓహో, నీ వారసుడు వర్జిన్ అన్నమాట. అవునండి. మరి నీ వారసుడు పాఠాలు ఏమైనా నేర్చుకున్నాడా, నేనే నేర్పాలా? కొంచెం నేర్చుకున్నాడు, కొంచెం మీరు నేర్పండి. నేర్పిస్తా.